హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో రథసప్తమి రోజు వెలిగించుకునే ఒత్తిని చూద్దాము. చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. 1 మినిట్లో అయిపోతుందండి. ముందుగా కొంచెం పత్తిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా 7 భాగాలుగా తీసుకొని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. పైన కింద ప్రెస్ చేయాలండి. పైన ఒత్తి వెలిగే భాగంలో కొంచెం బారుగా ప్రెస్ చేసుకోవాలి. కిందేమో జస్ట్ కొద్దిగా నలుస్తే సరిపోతుంది. ఈ విధంగా 7 చేసుకొని 7 కలిపి ఒక బంచిగా పట్టుకొని ప్రెస్ చేసి పైన కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి. ఈ ఒత్తిని సూర్యుడి ముందు వెలిగించుకోవాలి. 7 ఒత్తులు ఎందుకు అంటే సూర్యుడి యొక్క రథం 7 అశ్వాలతో కూడిన రథం మీద పయనిస్తారు కాబట్టి 7 తీసుకోవాలి. ఏకచక్రం మీద ఉంటుందండి రథం. ఇది కాలచక్రాన్ని సూచిస్తుంది. ఈ రోజు నుంచి రథసప్తమి అంటే సూర్య జయంతి, సూర్యుడి యొక్క పుట్టినరోజు. ఈ రోజు నుంచి సూర్యుడి రథం అనేది ఉత్తరముఖంగా పయనిస్తుందని చెప్తారు. ఈ రోజున జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకొని స్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అని కూడా చెప్తారండి. చూడండి ఫ్రెండ్స్, ఈ 7 కలిపి ఒత్తిలాగా ప్రెస్ చేసి పైన కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి వెలిగేలాగా చేసుకోవడమే అండి. ఇది ఉదయాన్నే సూర్యుడి ముందు వెలిగించుకుంటే చాలా మంచిది. స్నానానంతరము సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే మంచిదండి. అర్ఘ్యం ఇవ్వడం వలన మనము సూర్యుడి ఎదురుగా నిలబడతాం కదా, ఆ కిరణాలు అనేవి కంటి మీద పడి కంటి సమస్యలు రావని చెప్తారు. తర్వాత ఆవు పాలతోటి చేసిన పాయసాన్ని చిక్కుడాకుల్లో పెట్టి నివేదించాలి.